చూడండి, సాధారణంగా ఇలాంటి కండిషన్లో ఉన్న పేషెంట్స్ గతాన్ని మర్చిపోయి నార్మల్గా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఇన్ని రోజులు మీ రాజ్ రాములా ఉన్నట్టు, ఆ తర్వాత మళ్ళీ ఏదైనా షాక్ వల్ల ఇలా గతం గుర్తుకొచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడైతే గతం మర్చిపోయారో తిరిగి మళ్ళీ అక్కడ్నుంచే వాళ్ళ జీవితం మొదలైనట్టుగా భావిస్తారు. రోజు వాళ్ళిద్దరూ శ్రీశైలంకి కారులో వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ జరిగింది కదా, ఆ రోజే ఈ రోజు అనుకుని రాజు తనకక్కడ యాక్సిడెంట్ అయ్యాక ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కళ్ళు తెరిచానని అనుకుంటున్నాడు. మధ్యలో జరిగిన విషయాలేవి తనకి గుర్తులేవు. విషయాలు మర్చిపోయాడంటూ కథలు చెప్తున్నారు. అలా ఎలా పాసిబుల్ అవుతుంది? చూడండి, మీకు మా మీద నమ్మకం లేకపోతే వేరే హాస్పిటల్కి తీసుకువెళ్లి సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అంతేకాని ఇలా అవమానించి మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను. రుద్రాణి, నువ్వు కాసేపు నోరు మూస్తావా? ఐఎమ్ రియల్లీ సారీ డాక్టర్. తన విషయం వదిలేండి. ఇప్పుడు తనలా మర్చిపోవడం వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందా? నథింగ్ టు వర్రీ. ఇక నుంచి రాజు మీ అబ్బాయిలానే నార్మల్గా ఉంటాడు. తనకి చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలని గుర్తుంటాయి. కాకపోతే యాక్సిడెంట్ అయిన తర్వాత తన గతం మర్చిపోయాడు అన్న ఒక సంఘటన మాత్రమే తనకు గుర్తుండదు. అంతకు మించి ఎటువంటి ప్రాబ్లమూ లేదు. ఆ దరిద్రాన్ని గుర్తుపెట్టుకోవాలని మేం కూడా అనుకోవట్లేదు డాక్టర్. చాలా మంచి న్యూస్ చెప్పారు. ఇంతకీ మా మనవణ్ణి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? ఈ రోజే డిశ్చార్జ్ చేస్తాం. మీరు హ్యాపీగా ఇంటికి తీసుకెళ్లొచ్చు. కాకపోతే తను స్ట్రెస్ తీసుకోకుండా చూసుకోవాలి, అంతే చాలు. ఏంటి కావ్య ఇంకా ఆలోచిస్తున్నావు? నువ్వు చేసిన పూజలు, వ్రతాలు అన్నీ ఫలించినట్టున్నాయి. ఆ దేవుడు కరుణించి నీ మొగుణ్ణి నీకు తిరిగి అప్పగించేశాడు. వెళ్ళు, వెళ్ళి వాడితో సంతోషంగా మాట్లాడు.